హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనకి వెరీ సూన్ రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మీరు ఒకవేళ ఈ సేల్లో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఉండాలి. అమెజాన్లో వచ్చేటప్పటికి ఎలాంటి క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనేది ఇంతవరకు వాళ్ళు అయితే చెప్పలేదు. మ్యాక్సిమం మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు అయితే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే సరిపోతుంది. మీకు మీ దగ్గర ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, దాంతోపాటు బ్లాక్ మెంబర్షిప్ ఉన్న మీకు యాడ్ ఆన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బట్ మీకు ఇక్కడ అమెజాన్ సేల్ అనేది కొంచెం ముందుగా స్టార్ట్ అవుతుంది, ఎర్లియర్గా. ఒకవేళ ఫ్లిప్కార్ట్ సేల్ వచ్చేటప్పటికి మనకి కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయేది వచ్చేటప్పటికి 30,000 రూపాయల లోపు మీరు ఎలాంటి సౌండ్ బార్ కొనాలి అనేది నేను మీకు ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు 10,000 రూపాయల లోపు ఏం కొనాలి, 20,000 రూపాయల లోపు ఏం కొనాలి, 30,000 రూపాయల లోపు ఏం కొనాలి అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ లిమిటెడ్గానే తీసుకున్నాను. అండ్ నేను ఎక్కడ కూడా స్పెసిఫికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే లెంత్ అనేది చాలా పెద్దది అయిపోతుంది. అందుకే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ప్రీవియస్గా అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాక్సిమం కొన్ని మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి, కొన్ని మాత్రమే లేవు. అవి ఎందుకు లేవు అని అంటే ఇవన్నీ కూడా నేను పర్చేస్ చేస్తాను, పర్సనల్గా పర్చేస్ చేసి తర్వాత సెల్ చేస్తాను. సో నా దగ్గర ఇంతవరకు టీవీలు కానీ సౌండ్ బార్స్ కానీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి బాగా తెలుసు. మనది చాలా చిన్న ఛానల్, మనకి ఎవరు కూడా స్పాన్సర్షిప్ ఇవ్వరు. అంటే ఈ ప్రోడక్ట్ తీసుకొని రివ్యూ చేయమని లేదా ఈ డబ్బులు తీసుకొని రివ్యూ చేయమని మనకి ఎవరు చెప్పరు. మనది చిన్న ఛానల్ కాబట్టి అసలు దేకను కూడా దేకరు చెప్పాలి అని అంటే. సో అందుకే నేను పర్సనల్గా నేను పర్చేస్ చేసి ఆ తర్వాత వాటిని సెల్ చేస్తాను. లాస్ట్ టైము సేల్కి ముందు మనం పర్చేస్ చేసినవన్నీ కూడా మొన్న సేల్ తర్వాత నేను అన్నీ కూడా సెల్ చేయడం జరిగింది. అంటే జిఎస్టీ చేంజెస్ జరిగాయి కదా, దానికి ముందు పర్చేస్ చేశాను అవన్నీ కూడా. సో జిఎస్టీ తగ్గింది, దాని తర్వాత నేను కొన్ని రోజులు నా దగ్గర పెట్టుకున్నాను. బిగ్ బిలియన్ డేస్లో ఇంకా ప్రైస్ తగ్గింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చాలా లాస్కి అయితే వాటిని అయితే సెల్ చేయడం జరిగింది. 32,000-33,000 రూపాయలకు కొన్న టీవీ కూడా నేను 20,000 రూపాయలకి అయితే సెల్ చేశాను అనమాట. అంత హ్యూజ్ లాస్ అయితే వచ్చింది. అండ్ మీ దగ్గర నుంచి కూడా నాకు ఒక చిన్న సపోర్ట్ అయితే కావాలి. ఇది నేను చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ఎందుకు అనంటే ఇప్పుడు నేను ఏవైతే ప్రోడక్ట్స్ చెప్పబోతున్నానో ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అనేవి మీరు యూజ్ చేసుకొని పర్చేస్ చేస్తే నాకు అఫిలియేట్ కమిషన్ అయితే వస్తుంది. నేను ఒక 20,000 రూపాయలు పెట్టినప్పుడు మీ దగ్గర నుంచి నాకు ఒక 2,000-3,000 యాడ్ అయినా సరే అది నాకు లాస్లో నుంచి కొంచెం కవర్ అవ్వడానికి మ్యాక్సిమం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇలా నాకు హెల్ప్ చేస్తూ మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడైతే అన్నీ కనిపిస్తూ ఉంటాయి నేను చెప్పబోయే ప్రోడక్ట్స్ అన్నీ కూడా. లేదు మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్స్ అన్ని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మన ఛానల్కి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, పాయింట్స్ ఇవ్వండి. ఎక్కువ మందికి కూడా వీడియో అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, అండ్ సేల్స్ జరుగుతున్న టైంలో మీరు యాక్టివ్గా కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే ఎప్పటికప్పుడు నేను డీల్ వచ్చింది అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు తక్కువ ధరకు కూడా పర్చేస్ చేయొచ్చు. నేను కూడా కొన్ని పర్చేస్ చేసేది ఉన్నాయి. అదే సమయంలో మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ యాక్టివ్గా ఉంటే ఆ కొన్ని రోజులైనా సరే మీరు తక్కువ ధరకు ఏదైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు కొంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, పక్కన మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో నాకు పింగ్ చేయండి. అది ఏ ప్రోడక్ట్ సంబంధించినటువంటి సజెషన్ అయినా నేను మీకు ఇస్తాను. ఇప్పటికీ వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది, మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము బడ్జెట్ సెగ్మెంట్లో చూద్దాము. అంటే ఇక్కడ నేను 8,000 రూపాయల దగ్గర 7,000 రూపాయల దగ్గర నుంచే తీసుకుంటున్నాను. దీనికి కారణం ఏంటి అంటే మీరు ఒకవేళ 5,000-6,000 రూపాయల సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే అంత మంచి సౌండ్ బార్స్ అయితే లేవు. మీకు టీవీ నుంచి వస్తున్న సౌండ్ బార్ మీరు యూజ్ చేసుకుంటే బెటరు. ఎందుకు అనంటే మీకు అక్కడ వచ్చేది మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేవు. ఆ తర్వాత వచ్చేవి మాత్రం మీకు 2.1 ఛానల్ దగ్గర నుంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలవు. అది అందుకోసమే నేను ఆ బడ్జెట్ అయితే తీసుకోవట్లేదు. మళ్ళీ నేను 5,000 రూపాయల్లో ఒక సౌండ్ బార్ చెప్పి అది బాగాలేకపోతే మీరే నన్ను తిట్టుకుంటారు. సో అందుకే నేను వాటిని రికమెండ్ చేయట్లేదు. ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను కొన్ని సౌండ్ బార్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీ దగ్గర కనుక బడ్జెట్ ఒక 7,000 నుంచి 8,000 రూపాయల బడ్జెట్ ఉందనుకోండి, ఇక్కడ వచ్చేటప్పటికి మీకు JBL సినిమా SB270 అయితే ఉంటుంది. ఇది 2.1 ఛానల్తో వస్తుంది. ఇది మీకు అప్రాక్సిమేట్లీ రేపు సేల్లో కనుక చూసుకున్నట్లయితే 7,000-7,200 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అండర్ 8,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తుందన్నమాట. మంచి నాకు కంపెనీ నుంచి కావాలి, మంచి సౌండ్ క్వాలిటీ కావాలి, వోకల్ క్వాలిటీ కానీ, సో ఈ గజ్జిల్ సౌండ్ కానీ ఇవన్నీ కూడా నాకు సపరేట్గా మంచిగా వినిపించాలి అని అనుకుంటే మీకు JBL ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రిబిట్ S1. సో మన దగ్గర JBL రివ్యూ కూడా ఉంది, అలాగే ఈ ట్రిబిట్ S1 రివ్యూ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఈ ట్రిబిట్ S1 అనేది మీకు బేస్ అయితే చాలా మంచి బేస్ ఇస్తుంది, ఒక పంచి బేస్ ఇస్తుంది. చెప్పాలంటే ఒక మంచి సౌండ్ బార్ ఇది, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఈవెన్ నేను నా ప్రాజెక్టర్ కోసం పర్సనల్గా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే ఎక్కడ కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో
అసలు నాకు ఒక చిన్న కాన్స్ కూడా దీంట్లో అయితే కనిపించలేదు. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్లు అట్లాంటివి ఏమి ఉండవు, కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఒక మీడియం రేంజ్ హాల్కి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీకు కావాలంటే మీరు ఏ యూట్యూబర్ రివ్యూ అయినా చూసుకోండి, దీన్ని కొనొద్దు అని ఏ యూట్యూబర్ కూడా చెప్పాడు. అంత మంచి సౌండ్ బార్ ఇది. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. 2.1 ఛానల్తో వస్తుంది. ప్రజెంట్ మనకి 9,000 రూపాయల వరకు ఉంది. చెప్పలేం, మనకి రేపు 7,500కి 7,000 కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మనకి బిగ్ బిలియన్ డేస్లో 6,800 రూపాయల వరకు కూడా వచ్చింది. రేపు మనకి 7,500 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ కాంపోనెంట్స్ ప్రైజులు పెరగడం వల్ల మనకి ప్రైజెస్ అయితే పెంచారు. అండ్ ఇప్పుడు నేను బాగా గమనించింది ఏంటంటే, నిన్నటి వరకు 27,500 రూపాయలు ఉన్నటువంటి ఎల్జీ SQ75TR సౌండ్ బార్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి 34,000 రూపాయల దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయారనమాట. అంత ప్రైస్ అయితే పెంచేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సేల్ అనమాట. సేల్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ప్రైస్ అయితే తగ్గించేస్తూ ఉంటారనమాట. సో ఇది ఒక మార్కెటింగ్ జిమ్మిక్ అంతే, అంతకుమించి ఏం లేదు. పెంచడం తగ్గించడం అది మీరు చూసుకోండి, అది చూసుకొని తీసుకోండి. తర్వాత మనకి జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ జూక్ బార్ అయితే ఉంటుంది. 9530 WS Pro. దీన్ని నేను లాస్ట్ టైం కొనడానికి చాలా ట్రై చేశాను, కానీ అప్పటికే నా క్రెడిట్ కార్డ్స్ యొక్క లిమిట్స్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అయిపోయాయి. అండ్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే నేను యూజ్డ్ అని వచ్చేసింది, అంటే ఆఫర్ ఒకసారి వ్యాలిడ్ కాబట్టి యూజ్డ్ అని వచ్చేసింది. బట్ ఈసారి మాత్రం పర్చేస్ చేసి ఖచ్చితంగా మీ ముందుకు రివ్యూ తీసుకొస్తాను. బట్ నేను దీన్ని విన్నాను పర్సనల్గా, చాలా బాగా అనిపించింది. అప్పుడు నేను ఒక షార్ట్ కూడా తీసాను, ఒకసారి చూస్తాను. అది ఒకవేళ ఉంటే షార్ట్ రూపంలో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కావాలంటే దాన్ని చెక్ చేయండి. బట్ ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. 550 వాట్స్తో వస్తుంది. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. ఇది మీకు చెప్పాలంటే 8,500 8,900 రూపాయలకు కూడా వస్తుంది. మీరు ఖచ్చితంగా దీని అయితే తీసుకోవచ్చు. 10,000 రూపాయల బడ్జెట్లో చూస్తున్నట్లయితే. లేదు నాకు సామ్సంగ్ నుంచి కావాలి 10,000 రూపాయల లోపు బడ్జెట్లో అనుకుంటే 2.1 ఛానల్తో సామ్సంగ్ B45 అయితే ఉంటుంది. ఇది EXL అనే మోడల్. సో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. నాకు దగ్గర ఒక చిన్న బెడ్రూమ్ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. దీంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఈవెన్ మీకు బేస్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల లోపు అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి బోట్ అవెంటే ప్రైమ్ 5050DA 5500DA అయితే ఉంటుందన్నమాట. రెండు కూడా ఒకటే. సో మీరు ఏది తీసుకున్నా కానీ మీకు ఒకటే ఉంటుంది. రెండిటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది కూడా మీకు 10,000 రూపాయల లోపు బడ్జెట్లోనే వస్తుంది. యాక్చువల్గా మనం 10,000 రూపాయల లోపు బడ్జెట్ దగ్గరే దీన్ని కన్సిడర్ చేయాలి. బట్ ఇప్పుడు ప్రైస్ చూస్తే మీకు 12,000 రూపాయల వరకు ఉంది. కానీ రేపు సేల్లో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి 10,000 రూపాయల లోపే వస్తుంది ఈ ప్రోడక్ట్. 9,999కైనా వస్తుంది, లేదా 10,200 10,300 రూపాయలకైనా వస్తుంది. అందుకే నేను 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో దీన్ని అయితే పెట్టాను. మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి JBL సినిమా SB190 అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇది మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. మీకు ప్రజెంట్ ఇది 13,000-14,000 రూపాయల వరకు ఉంది. రేపు మనకి 11,000 చిల్లర వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ వెరీ రీసెంట్గా ఇది మనకి 11,000 కూడా వచ్చింది. మీరు ఈ బడ్జెట్ దగ్గర మాత్రం దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు మంచి ఓకల్ కానీ బేస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి బోట్ అవెంటర్ ప్రైమ్ 7050DA అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. అండ్ దీని బడ్జెట్ వచ్చేప్పటికి అరౌండ్ మనకి ఇప్పుడు 15,000-16,000 రూపాయల వరకు ఉంది. కానీ రేపు మనకి సేల్లో 13,000 రూపాయల వరకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. బోట్ నుంచి మనకి ప్రైజెస్ అయితే ఏం పెరగలేదు పెద్దగా. మిగతా కంపెనీస్ చాలా వరకు పెంచేసాయి. బోట్ నుంచి మాత్రం మనకి ప్రైజెస్ ఏం పెరగలేదు. అలాగే మోటర్లా నుంచి కూడా మనకి ప్రైజెస్ ఏం పెరగలేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటర్లా యాంపీ సౌండ్ ఎక్స్ అయితే ఉంటుంది. వైబు ఇది కూడా మన ఛానల్లో రివ్యూ ఉంది. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ బోటు 7050DA కూడా ఉంది మన దగ్గర. మనం అది కూడా రివ్యూ చేసినా మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ మోటర్లా యాంపీ వైబ్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఒక వండర్ఫుల్ సౌండ్ బారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా మీకు చెప్పాలంటే సౌండ్ మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బేస్ అయితే అసలు ఎలా ఉంటుందంటే మీరు ఈ బేస్కి తట్టుకోలేరు. చాలా వరకు తగ్గించేసుకోవాలి. నాకు విండోస్ ఉంటాయి కదా, అది అని సౌండ్ వస్తూ ఉన్నాయన్నమాట. నేను అంత సౌండ్ భరించలేక నేను చాలా వరకు తగ్గించేసాను. ఈవెన్ మీకు కిచెన్లో సామాను ఉంటాయి కదా, మొత్తం కింద పడిపోతూ ఉంటాయి. అంత బేస్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ పక్క బేస్ లవర్ అనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ప్రజెంట్ మీకు 16,500 17,000 వరకు ఉన్నట్టుంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేసిన ప్రజెంటే మీకు 15,500 రూపాయల వరకు వస్తుంది. రేపు మనకి సేల్లో 15,000 లేదా 14,500 రూపాయల వరకు కూడా రావచ్చు. బట్ 14,500 రాకపోవచ్చు. మొన్న కూడా మనకు అంత తక్కువకైతే రాలేదు. బట్ 15,000 అయితే పక్కా వస్తుంది. ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. మీరు ఒకవేళ బేస్ లవర్ అయితే మాత్రం. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ కూడా బాగానే రియాక్ట్ అవుతుంది. బట్ మరీ టాప్ నాచ్ అని అయితే చెప్పను. మూవీ మోడ్లో పెట్టుకున్నప్పుడు మాత్రం బేస్ అయితే ఇరగొడుతుంది. మీరు రివ్యూ మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి HW B67 ఇది FE-XL మోడల్. సో ఆల్రెడీ ఉంది మన దగ్గర, చేయాల్సింది ఉంది. రివ్యూ పెండింగ్ అయితే ఉంది. చేస్తాను వెరీ సూన్. మన దగ్గరికి రివ్యూ అయితే తీసుకొచ్చేస్తాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. సో ఇది వచ్చేటప్పటికి మీకు అరౌండ్ ఇప్పుడు 23,000-24,000 రూపాయల వరకు అయితే చూపిస్తుంది. బట్
ప్రతిసారి సేల్లో ఇది మనకి 17,000 చిల్లరకి అయితే వస్తుంది కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే. మొన్నటి వరకు కూడా 19,000 రూపాయల వరకు చూపిస్తుండేది. సడన్గా ఇప్పుడు మళ్ళీ 23,000-24,000 రూపాయలకి అయితే పెంచేశారు. బట్ వెయిట్ చేయండి, ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు సేల్కి వచ్చేటప్పటికి మీకు 17,500, 17,400 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. మీరు ఆ బడ్జెట్ దగ్గర మాత్రం దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో వీటన్నిటి లింక్స్ మీరు ఫ్లిప్కార్ట్లో కొనాలనుకుంటే మీకు ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఒకవేళ మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్ కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, అందుకే పదే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎల్జీ నుంచి LG 65TR అనమాట. ఇది కూడా మన దగ్గర అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ కూడా వస్తుంది. అండ్ రెండింటి మధ్య కంపారిజన్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అండ్ కొంచెం బిజీగా ఉన్నాను, అందుకోసమే చేయలేకపోతున్నాను. అంటే ఇది వచ్చేటప్పటికి ప్రజెంట్ మీకు 22,000 రూపాయల వరకు చూపిస్తుంది. అండ్ రేపు మనకి సేల్లో ఇది 19,000 చిల్లరకి అయితే వస్తుంది కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే. అండ్ మీరు మ్యాక్సిమం కూడా రెండింటి మధ్య ప్రైజెస్ అయితే కంపేర్ చేసుకోండి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. బట్ మ్యాక్సిమం కూడా మీకు అమెజాన్తో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. మీరు కంపేర్ చేసుకొని ఆ తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అండ్ వెరీ సూన్ మన ఛానల్లో ఏ టీవీలు తీసుకోవాలని కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కొంచెం సపోర్ట్ చేసి అవి కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనకి 20,000 నుంచి 30,000 రూపీస్ బడ్జెట్. సో ఈ బడ్జెట్లో నేను ఎప్పటి నుంచో ఒకే ఒక సౌండ్ బార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, LG 75TR. ఈ LG SQ75TR ఏదైతే ఉందో నేను ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళడం, కొనలేక మళ్ళీ వెనక్కి రావడం, ఆఫ్లైన్లో కూడా ట్రై చేశాను నేను. ఇది ఎందుకో నాకు సెట్ అవ్వట్లేదు ప్రతిసారి కూడా, బట్ ఈసారి మాత్రం కొనడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ప్రతిసారి ప్రైస్ పెరిగిపోతుంది. మొన్న కొందామని ట్రై చేసేలోపు నేను ముందు చూసిన ప్రైస్కి నేను కొందామని చూస్తున్న ప్రైస్కి మళ్ళీ వెంటనే డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి ఇది 34,000 రూపాయల దగ్గర అయితే కూర్చుందనమాట. సో అందుకే నేను మళ్ళీ దీన్ని పర్చేస్ చేయలేదు. బట్ వెరీ సూన్ దీనికి సంబంధించిన రివ్యూ అయితే మన ఛానల్లో మీరు చూడబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ 9900. సో దీని ప్రైస్ సడన్గా ఒక్కోసారి మనకి 19,000 రూపాయలకు కూడా వస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. 19,000 రూపాయలకి అప్పుడప్పుడు వస్తుంది. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 25,000-26,000 రూపాయల దగ్గర అయితే ఉంది. బట్ ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీరు దీన్ని పర్చేస్ చేయొద్దు. బట్ ఒకవేళ బడ్జెట్ దిగి మీకు 21-22 వరకు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. కానీ అప్పుడప్పుడు దీన్ని గమనిస్తూ ఉండండి, మీకు 19,000 రూపాయలకు వస్తుంది. 19,000 రూపాయల దగ్గర మాత్రం లూట్ చేయగలిగితే ఇది వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి LG SQ75TR ఆబ్వియస్లీ. సో మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లో. మీరు ఖచ్చితంగా మీకు బడ్జెట్లో కనుక వచ్చింది అని అనుకుంటే, అంటే 27,000 రూపాయల లోపు కనుక వచ్చింది, లేదు 28,000 రూపాయల వరకు కూడా పెట్టవచ్చు. సో అంతవరకు వర్తే ఇది. మీకు యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది, దాని నుంచి కూడా మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మీరు దీన్ని మాడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది ఇది సరిగా బేస్ రావట్లేదు, సరిగా వోకల్ రావట్లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల అలా చెప్తూ ఉన్నారు. అందుకే నాకు ఒకసారి నా చేతికి వస్తే నేను దాని గురించి ఫుల్ రివ్యూ చేద్దామని నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. దాన్ని కంప్లీట్గా మనం ట్యూన్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకుంటే మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా మన LG సౌండ్ బార్స్ చేసినప్పుడు వెరీ క్లియర్గా చెప్పాను. 95TR కానీ S77TY కానీ అవి చేసినప్పుడు కూడా నేను సెట్టింగ్స్ కూడా చూపించాను. అలా కనుక మనం సెట్టింగ్స్ చేసుకోగలిగితే ఒక మంచి సౌండ్ బార్ అయితే అవుతుంది. ఇది గైస్ మీరు ఒకవేళ 30,000 రూపాయల లోపు కనుక సౌండ్ బార్స్ కొనాలి అనుకుంటే ఈ సౌండ్ బార్స్ అయితే కన్సిడర్ చేయండి. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో కూడా ట్యాగ్ చేసి పెడతాను. అండ్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ వస్తాయి, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ వస్తే వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు అక్కడ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఈ సేల్స్ టైంలో యాక్టివ్గా ఉండండి. ఆ తర్వాత మీరు వెళ్ళిపోయినా మీకు ఏం పెద్ద లాస్ ఉండదు, జస్ట్ ఫ్రీనే కాబట్టి ఒకసారి జాయిన్ అయిపోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.